హలో అండి. అందరికీ నమస్కారం. యోగా అండ్ డైట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనే యోగా ఛానల్‌కి మీకందరికీ స్వాగతం. మన ఛానల్‌లో యోగా అనేది డైలీ ప్రాక్టీస్ అనేసి డైలీ యోగా అనేది వీడియోలు అప్లోడ్ చేయబడతాయి. తర్వాత అప్పుడప్పుడు డైట్ కూడా చెప్పబడుతుంది. ఇప్పటికే నేను 2, 3 వీడియోలు పెట్టాను డైట్ గురించి. ఈ డైట్ అది ఏ డైట్ ఫాలో అయినా కూడా మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఏమైనా డౌట్ వచ్చినా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ కామెంట్ సెక్షన్లో అడిగారంటే నేను అక్కడ కూడా జవాబు చెప్తాను మీకు. మరి తర్వాత ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది కూడా మీకు ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట. 0% కెమికల్. అవి కూడా రివ్యూ అనేది చెప్తూ ఉంటాను. ఏవి ఎలా వాడాలి, ఎలా రిజల్ట్ వస్తాయి అనేది. మరి ఇన్ని రకాలుగా మంచి ఛానల్ అనేది చూడండి, ఎంత కష్టపడి అన్ని వీడియోలు చేస్తున్నాను. మనం ఒక్కరమే లాభం పొందితే ఎట్లా, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, నేను ఒక్కదాన్ని తెలుసుకొని ఉంటే ఎట్లా అనే ఉద్దేశంతో మరి మీరందరూ కూడా ఆదరించండి. మరి ఆదరించాలంటే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే. మరి ఈరోజు ఏంటంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. మీ ఒక్కొక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు యోగా చేసినప్పటి అలసటనంతా కూడా పోగొడుతుందన్నమాట. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాను, డైట్ చెప్తూ ఉంటాను, నేను డైట్ ఫాలో అవుతుంటాను. సంవత్సరంలో 365 రోజుల్లో ఒక 65 రోజులు మినహాయిస్తే 300 రోజులు నేను డైట్లో ఉంటానన్నమాట సంవత్సరంలో. అందువలన నేను గత 4 ఇయర్స్ నుంచి స్టాండర్డ్ వెయిట్ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాను అనమాట. వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా. మరి డైట్ ఏంటనేది మీకు 2, 3 రకాల ఛానళ్ళు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి మనకు డైట్లు. ఎవరికి ఏది అనుకూలంగా అయితే అది ఫాలో అవ్వచ్చు. మరి ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి జీవితంలో అంటే ఫాలో అవ్వాలి, హెల్తీగా ఉండాలి అంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. మరి డైలీ యోగా ప్రాక్టీస్ అనేది ఉంటుంది నాకు. మండే నుంచి మళ్ళీ మండే వరకు డైలీ యోగా ప్రాక్టీస్ ఉంటుంది. కాకపోతే అలసటగా ఉన్నప్పుడు ఒకరోజు 2 రోజులు స్టాప్ చేసి మళ్ళీ యోగా అనేది కంటిన్యూ చేస్తానన్నమాట. మరి చేసేటప్పుడు చూడండి, 1 నిమిషం 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు. చూసారా వీడియో ఎంత లెంత్ ఉందో? ఒక్క రోజే అనమాట ఇది వీడియో. ఇది ఉదయం పూట మాత్రమే. సాయంత్రం మళ్ళీ 2 గంటలు చేశాను. కాకపోతే అది వీడియో తీయడానికి ఇంకా ఓపిక రాలేదనమాట. మరి ప్రతి ఒక్కటి ఇట్లా ఆసనాలన్నీ మాకేంటంటే ఈ కృష్ణ యోగశాల యూనివర్సిటీలో చదువుతున్నా, నేను యోగా ట్రైనింగ్ అనేది చేస్తున్నాను కృష్ణకుమార్ సార్ దగ్గర. సార్ ఏంటంటే చాలా బాగా చెప్తారు. అసలు ఎంత డీటెయిల్గా చెప్తారంటే ఎంత పర్ఫెక్ట్గా. వేళ్ళు ముందుకు ఎలా ఉండాలి, వేళ్ళు ఎలా ఉండాలి, తర్వాత మడమ ఎలా ఉండాలి, నడుము హిప్ అనేది ఏ విధంగా ఉండాలి, చూపు ఎలా ఉండాలి, తల ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కటి చాలా బాగా డీటెయిల్గా చెప్తారనమాట. ఎంత బాగా చెప్తారో తర్వాత క్లాస్ కూడా అంతే ఆనందకరంగా ఉంటుందన్నమాట. మాకు క్లాస్ ఉంటుంది యోగా తర్వాత మళ్ళీ దాన్ని ఏమంటారు, క్లాసెస్ ఉంటాయి, థియరీ క్లాసెస్ అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోతాను నేను. సార్ అంత బాగా చెప్తూ ఉంటారనమాట. చాలా బాగా అర్థమవుతుంది. సింపుల్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు సారు, అప్పుడప్పుడు తెలుగు కూడా వాడతాడు. చాలా బాగా అర్థమవుతుంది అనమాట. మరి ఇక్కడ చూడండి, ఆసనాలన్నీ నేను చేసి చూపిస్తున్నాను. ఇది ఏ ఆసనం ఏంటి, దాన్ని అడుగులు ఏ విధంగా కొలత పెట్టాలి, చేతులు ఎలా పెట్టాలి, పొట్ట లోపలికి పెట్టాలా బయటికి పెట్టాలా, మోకాలు ఎంత ముందుకు ఉండాలి, ఎంత వెనక్కు ఉండాలి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా తర్వాత వీడియోలో పెడతాను. ఇప్పుడు చెప్పినా మనకు అక్కడక్కడ పొరపాట్లు జరగచ్చు అనమాట. అందుకు నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను అనేది మాత్రం పెడుతున్నాను. ఏదైనా చెప్పామంటే ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి కదా. అదయ్యుండొచ్చు, ఇదయ్యుండొచ్చు అని కాకుండా పర్ఫెక్ట్గా నేను వీడియో చేసి పెడతాను మీకు ఒక 10 రోజుల్లో. స్టాండింగ్ ఆసనాస్ ఏంటి, ఓపెన్ హిప్ ఆసనాలు ఏంటివి, క్లోజ్ హిప్ ఆసనాలు ఏంటివి, ప్రోన్ ఆసనాలు ఏంటివి, ఇట్లా చాలా రకాలు ఉన్నాయన్నమాట. మనకు హఠ యోగా చాలా రకాలు నేర్చుకుంటున్నాను. ఇప్పటికి దాదాపుగా
ఒక 30 ఆసనాల పైన అయినట్టున్నాయి ఇప్పుడు. ఇంకా వరుసగా లెక్క పెట్టలేదనమాట. చాలా ఉన్నాయి. చూడు, గంట సేపు చేసామంటే మీరన్నీ లెక్క పెట్టుకుని అర్థమవుతుంది. మరి మంతెన ఆశ్రమంలో నేను అక్కడ యోగా నేర్చుకొని వచ్చి 2 టైమ్స్ వెళ్ళి తర్వాత మళ్ళీ కూడా 4 ఇయర్స్ నుంచి యోగా చేసుకుంటూ సయాటికా యోగా మాత్రమే చేసేదాన్ని అనమాట. అట్లా చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఈరోజు 30-40 ఆసనాలంటే ఒకటేసారి వరుసగా ప్రాక్టీస్ చేయగలుగుతున్నానంటే ముందు ఉండేటువంటి ప్రాక్టీస్ అనమాట. మరి యోగా ఎప్పుడైనా కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మీ అంత స్ట్రాంగ్ పర్సన్ ఇంక భూమి మీద ఉండరు. అంత శరీరం అంతా కూడా అంత ఫ్లెక్సిబిలిటీ వస్తుందన్నమాట. మరి మనకు డ్యాన్స్ వేసే వాళ్ళంతా కూడా యోగా చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు. ఫస్ట్ యోగా చేస్తూ ఉండి ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత డ్యాన్స్ మూమెంట్లు అనేది నేర్చుకుంటారనమాట. మరి శరీరం అంతా కూడా ఎటు కావాలంటే అటు ఫ్లెక్సిబిలిటీ రావాలి అంటే ఏ రోగమన్నా ఉండండి, ఏ జబ్బన్నా ఉండండి, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, మోకాలు నొప్పి కానీ ఏది ఉన్నా కూడా యోగా చేస్తూ ఉన్నారంటే అన్నీ సెట్ అయిపోతాయి. అంత అద్భుతమైన శక్తులు ఉన్నాయన్నమాట యోగాకు. చాలామంది యోగా చేయడానికి మొదలు పెట్టడానికి బరువు పడుతూ ఉంటారు. కూర్చొని టీవీ సీరియల్స్ అయినా చూస్తూ ఉంటారు. తర్వాత ఎవరితోనైనా ఫోన్ అయినా మాట్లాడుతుంటారు. కానీ మరి వాటి వల్ల మనకు శరీరానికి ఏంటి ఎక్సర్సైజ్ వస్తుంది చెప్పండి? ఏం ప్రయోజనం ఉంటుంది? కాబట్టి మనము జబ్బు వచ్చిన తర్వాత యోగా కానీ, డైట్ కానీ ఇవన్నీ చేసేదానికంటే రాకుండా చూసుకునేది ఉత్తమోత్తమైన ఉపాయం అన్నమాట. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఎవరిదైనా దీన్ని కాదనరనమాట. కాబట్టి అందరూ కూడా యోగా చేయండి బాగా. యోగా చేస్తూ డైట్ ఫాలో అవ్వండి. అదే తర్వాత శారీరక ఆరోగ్యం అంతా బాగుంటుంది. తర్వాత ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినారంటే మా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయండి. అవి కూడా ఏంటంటే ఉన్నది, నేను ప్రతిసారి కొత్త ప్రోడక్ట్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా, నేను తయారు చేసినప్పుడల్లా మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి చూడండి, అక్కడ ఉండేది వంటిది నల్లది ఏంటంటే దాన్ని బ్లాక్ అంటారు. యోగాలో బ్లాక్ ఉపయోగించి చేసే ఆసనాలు కూడా ఉంటాయన్నమాట. ట్విస్టెడ్ ఆసనం ఇది. ఇంకా పూర్తి పేరు మళ్ళీ తర్వాత చెప్తాను. చూడండి, మనము ఇట్లా బ్లాక్ ఉపయోగించి చేసే ఆసనాలు కూడా ఉంటాయన్నమాట. మరి యోగా మ్యాట్లు ఆ బ్లాక్లన్నీ నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను. యోగా మ్యాట్లు అయితే ఢిల్లీ నుంచి తెప్పించుకున్నాను అనమాట, న్యూఢిల్లీ నుంచి. చూడండి, పాదం అలా అనేటప్పుడు టోస్ అంటే వేళ్ళు అనేది అట్లా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇంకా కాలు పైకి లేవాలి, బాగా ఇంకా పైకి లేవాలి. అంటే మొదట్లో ఎక్కువసేపు నిలబడాలంటే కొంచెం కష్టం అవుతుందన్నమాట. కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి, కండరాలు పట్టేస్తూ ఉంటాయి, నరం పట్టుకుంటూ ఉంటుంది. నాకు కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి మొదట్లో. కానీ తర్వాత వారమంతా ఫుల్ ఎనర్జీగా ఉంటుందన్నమాట నాకైతే. ఇంతకుముందు యోగా చేయకముందు, అంటే యోగా ట్రైనింగ్లో చేరకముందు చాలా డైట్ ఫాలో అవుతున్నా, మనం యోగా చేస్తున్నా ఈ రోజులు ఏదో ఒక రోజు కొంచెం నీరసం ఉండేదన్నమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి మంచి ఛానల్ని. మరి ఏదో ఒక టైంలో కొంచెమైనా నీరసం వచ్చేది, ఎందుకబ్బా అట్లా అని అలసటగా ఉండేది ఏదో ఒక టైంలో. కానీ యోగా ట్రైనింగ్లో చేరిన తర్వాత అలసట అనేది లేదన్నమాట. అసలు యోగా చేసేటప్పుడు మాత్రమే అలసట వస్తుంది. కొంచెం
కొంచెం కష్టం అనిపిస్తుంది, బరువు అనిపిస్తుంది. మరి ఇన్నాళ్ళు అన్ని ఆసనాలు చేయలేదు కదా, మనము శరీరాన్ని సుఖంగా పెట్టాం కదా, కొంచెము కష్టం అనిపిస్తుంది అనమాట. తర్వాత ఎక్కడ లేదనమాట. నిద్ర నిద్ర తక్కువ రావడం కానీ, పగలు నిద్ర రావడం కానీ ఏది లేదనమాట. ఎంత ఎనర్జెటిక్గా, ఎంత హాయిగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నానంటే అంత బాగా నా మీద నాకే ఆశ్చర్యం వేస్తుందన్నమాట. మళ్ళీ యోగా ప్రాక్టీస్ చేస్తూ, కాబట్టి యోగా అనేది మన జీవితంలోకి ఎప్పుడూ పుట్టినప్పటి నుంచి అనుకోండి చచ్చిపోయినంత వరకు పర్మనెంట్గా మన ఇంట్లో ఉంచుకోవాల్సిన విశిష్ట అతిథి అన్నమాట. విశిష్ట అతిథి ప్రత్యేకంగా గుర్తించి దాన్ని ప్రత్యేకంగా సమయం కేటాయించే అతిథి కోసము మనం జీవితాన్ని కొనసాగించినామంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు, ఉండేటి కూడా వెళ్తాయి మన నుంచి దూరంగా. శరీరం బాగా ఫిట్గా ఉంటుంది. మనకి ఏ డ్రెస్ అయినా ఏదైనా కంఫర్టబుల్గా సెట్ అవ్వాలి అంటే మనము ఉండాల్సినంత బరువులో ఉండాలన్నమాట. ఎక్కువ ఉన్నా కష్టమవుతుంది, తక్కువ ఉన్నా మరి బాగుండదు. కాబట్టి బ్యాలెన్స్గా ఉండాలంటే బ్యాలెన్స్ డైట్తో పాటు యోగా అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట. చేస్తేనే లైఫ్ అనేది బ్యాలెన్సింగ్గా వెళ్తూ ఉంటుంది. చూడండి, అక్కడ పర్వతాసనం నుంచి మనం ఆసనంలోకి వెళ్ళాలన్నమాట. మరి అక్కడ పాదం ఎంత దూరంలో పెట్టాలి, హస్తం ఎలా పెట్టాలి, వెనకల పాదం ఎలా పెట్టాలి, ఇవన్నీ అన్నమాట. అవన్నీ నేను సార్ పంపించిన వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా కృష్ణ యోగశాల యూనివర్సిటీలో యోగా ట్రైనింగ్ అనేది జాయిన్ కాండి. చాలా బాగా నేర్పిస్తారు మీకు. మరి మనకు పిహెచ్డి పట్టా వచ్చినట్టే అనమాట, డాక్టరేట్ పట్టా వచ్చినట్టే. కృష్ణ యోగశాల యూనివర్సిటీలో మీరు యోగా నేర్చుకొని ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినారంటే మీకు ఇంకెక్కడ తిరుగుండదు. అంత పర్ఫెక్ట్గా యోగా అనేది నేర్పిస్తారట. అంత స్ట్రిక్ట్గా కూడా, బాగా స్ట్రిక్ట్ అనమాట సారు. స్ట్రిక్ట్గా కూడా నేర్పిస్తారు. కాబట్టి చూడండి, అక్కడ మోకాలు ఎంతవరకు బెండ్ చేయాలి, పుట్ట లోపలికి పెట్టడము, చేతులు స్ట్రైట్గా పైకి పెట్టడము, చక్కగా కూర్చోడము, ఇవన్నీ కూడా యోగాలో ప్రతి పాయింట్, ప్రతి సెకను చెప్తూనే ఉంటారనమాట. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పర్వతాసనం చేసేటప్పుడు చూడండి, రెండు మడమలు దగ్గరగా ఉండి వేళ్ళు అనేది, పాదం అనేది దూరంగా పోవాలి, మడమలు దగ్గరగా ఉండాలన్నమాట. అక్కడ నుంచి మనం ఆసనంలోకి వెళ్ళాలి. అంటే ఆసనం నిలబడే సమయం నుంచి ఎండ్ అయిపోయి మనం మెల్లగా వెనక్కి వచ్చేంత వరకు ఆసనంలోంచి ప్రతి మూమెంటు ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. బాగా అబ్జర్వ్ చేస్తేనే మనకు ఆసనం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఉదయము డ్యూటీకి రెడీ అవుతూ నేను తొందరగా పని చేసుకొని రోజు యోగా ప్రాక్టీస్ చేయాలి. ఉదయం చేయాలి. రోజు సాయంత్రం తక్కువ అవుతుంది, తక్కువ టైము, ఉదయం చేయాలి. ఖచ్చితంగా ఉదయం చేస్తే బాగుంటుందని అదే పనిగా పనులంతా 7 అయిపోయి చేసుకొని 7 నుంచి ప్రాక్టీస్ చేశాను అనమాట. మా పిల్లలు హడావుడిగా రెడీ అవుతున్నారు స్కూల్కి. మళ్ళీ ఇదంతా యోగా చేసుకొని, యోగాకు ముందు మనం ఎప్పుడైనా యోగా మొదలు పెట్టేటప్పుడు స్నానం చేసి శుభ్రంగా ఉండి మనం యోగా చేయాలన్నమాట. ఏముంది, యోగా చేస్తే మళ్ళీ చెమట పట్టేస్తుంది కదా, ఎందుకులే యోగా స్నానము అని అనుకోకూడదు. ఖచ్చితంగా శుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. మనకి యోగా కూడా చదువు కదా. విద్య అనేది మనకు దైవంతో సమానం, ఏ విద్య అయినా కానివ్వండి. కాబట్టి మనము శుభ్రత అనేది పాటించాలి. మరి యోగా చేసే ముందు మనము స్నానం చేసి మంచి
ఉతికిన బట్టలు ధరించి యోగా చేయాలి. తర్వాత కూడా యోగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి స్నానం చేసేస్తే వెన్నెల స్నానం బావుంటుందనమాట. సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఛానల్‌ను ప్రోత్సహించండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత కష్టపడి యోగా చేస్తున్నాను. ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. యోగా ట్రైనింగ్ అనేది ఇస్తున్నాను. డైలీ యోగా క్లాసులనేది అప్‌లోడ్ చేస్తున్నాను. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరు? ఒకటండి మనకు నేను గమనించిందేంటంటే ఛానల్ పెట్టిన దగ్గర నుంచి, మనకు ఏదైనా ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమీ గూడా హాని జరగదు. ఏంటి మన ఛానల్‌కి గానీ, మన మొబైల్‌కి గానీ. ఒక లైక్ కొట్టడం వల్ల ఏమీ హాని జరగదు. అవన్నీ గూడా సెల్లుకు ఎక్కువ బరువు కావడం గానీ, మనకు వేరేలాగా అనిపించడం గానీ జరగదు. కానీ సబ్స్క్రైబ్ చేయడానికి, లైక్ చేయడానికి మనస్ఫూర్తిగా చేతులనేది ముందుకు రావాలనమాట. సరే. మనం ఇంకా అట్లా లైక్ చేయని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా ఆహ్, వేరేలాగని కాదు. కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఛానల్ కదా! చక్కగా యోగా చెప్తున్నాము, డైట్ చెప్తున్నాము. మీకు ఎంత హోమ్లీగా యోగా గానీ, డైట్ గానీ, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి చెప్పడం గానీ, మీ ఇంట్లో మనిషిలాగా ఇట్లా ఈ విధంగా చెప్తూ వస్తున్నాను నేను. ప్రత్యేకంగా మేకప్‌లు చేసుకొని, ఆ కెమెరా పెట్టి, ఈ కెమెరా పెట్టి, ఎడిటింగ్ చేసి, జూమ్ చేసి, ఇవన్నీ నాకు చేత కాదండి. చేతగాక ఎలా ఉంటే అలాగే వీడియో పెట్టేస్తున్నాను. బాగుంటుంది చూడ్డానికి. మనది అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. మరి అయినా చేస్తారులెండి. చేస్తారు గదా! సబ్స్క్రైబు. అప్పుడప్పుడు సబ్స్క్రైబర్స్ 1, 2 తగ్గిపోతూ ఉంటాయండి. అన్‌సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. అవి చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తది. అంటే పర్ఫెక్ట్‌గా అన్నీ చేస్తున్నాం గదా మనము. హ్మ్. ఎందుకిట్లా అని అప్పుడప్పుడు కొంచెం బాధేస్తుంది. తర్వాత వెంటనే మళ్ళీ ముగ్గురు, నలుగురు, 5, 6, 7, 10 మంది మళ్ళీ సబ్స్క్రైబ్ అయితారనమాట. సంతోషం అనిపిస్తుంది. సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్విస్టెడ్ ఆసనం అన్నమాట ఇది గూడా.
ట్విస్టెడ్ ఆసనాలు బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు నడుము సన్నగా అవుతుంది. పొట్ట తగ్గుతుంది. పొట్ట అటు సైడ్, ఇటు సైడ్ ఉండేటువంటి ఫ్యాట్ అంతా తగ్గుతుందనమాట బాగా. ఏదైనా బట్టలు నీళ్ళలో ముంచేసి పిండేస్తాం కదా నీళ్ళు, అట్లా శరీరం బాగా తిప్పినట్టు రావాలన్నమాట. అట్లా వస్తేనే మనకు యోగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కూడా ఎప్పుడు కూడా సన్నగా ఉంటాం, మరి లావు కాకుండా. యోగా డ్రెస్ అనేది వేసుకొని ఖచ్చితంగా యోగా చేయాలండి. ఏదో ఒక డ్రెస్తో చేద్దాం ఇట్లా ఒకట చీర కట్టుకొని కానీ, నైటీ వేసుకొని లోపల ప్యాంట్ వేసుకొని, మామూలు డ్రెస్ వేసుకొని అట్లా అని ఉన్నారంటే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. నేను ఒక్కరోజు చేశాను ఆ విధంగా డ్రెస్ వేసుకొని, చాలా ఇబ్బంది అనిపించింది. ఒక కాలు పెడదామంటే సక్రమంగా రాదు, చేయి పెడదామంటే సక్రమంగా రాదు. కాబట్టి యోగా డ్రెస్ వేసుకోండి, ఎక్కడ నామోష అవసరం లేదు. మనము విద్య నేర్చుకుంటున్నాం ఇక్కడ. తెలియని విద్యను నేర్చుకునే సమయంలో మనకు ఎక్కడ కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా యోగా డ్రెస్ చేసి ప్రాక్టీస్ చేయండి బాగా. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా అర్థమవుతుంది ఎక్కడ బెండ్ అవుతున్నాము, ఎక్కడ స్ట్రైట్గా పెట్టాము, ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమవుతుంది అనమాట. మరి ఆసనాలు అయితే చూడండి. వాస్తవంగా నాకు సయాటికా ప్రాబ్లం ఉంది. 2 కాళ్ళకు 2 పక్కల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉంది. అయినా కూడా మొదటి రోజు కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత అన్ని ఆసనాలు చేస్తున్నాను, ఏం కాదనమాట. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత బాగుంటుంది, ఏం కాదు. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా అందరూ కూడా ఆసనాలు అనేది చేసేయచ్చు అనమాట. ఇంకా పర్ఫెక్ట్గా రావాలి. ఇదైతే సరిగా రాలేదు. అంటే నేను ఊరికే స్టాండ్ పెట్టేసి వీడియో తీశాను అనమాట. కాబట్టి చెప్పడానికి కూడా మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది అనమాట. ఇంకా కొంచెం ముందుకు బెండ్ చేయాలి, ఇంకా రావాలి. కాబట్టి ఇట్లా చేయగా మనకు ఆసనాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఉత్కటాసనం చేశాను ఇందాక. ఇప్పుడు గరుడాసనము. ఉత్కటాసనము, గరుడాసనము 2 కష్టం బాగా. నమస్కారం రావాలన్నమాట. 2 చేతులు ఒకదానికొకటి చుట్టుకున్నట్టు పెట్టుకొని ట్విస్ట్ చేసి గరుడాసనం. ప్రతి ఆసనంలో కూడా మనకి ఎంతసేపు ఉంటే అంత బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. స్థిరత్వం అనేది బాగా వస్తుంది. యోగాలో స్థిరత్వం బాగా రావాలన్నమాట. ఒక పక్క చేస్తుంటే ఒక పక్క టపా పడిపోతూ ఉంటే యోగా ఏం లాభం లేదు. స్టాండర్డ్గా రావాలి. పర్వతాసనము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మంచి ఛానల్ను ప్రోత్సహించండి.
ఖచ్చితంగా చూడండి, యోగా డ్రెస్ వేసుకుంటే పర్ఫెక్ట్‌గా మనకు ఆసనం వస్తుందనమాట. కంఫర్ట్‌గా ఉంటుంది బాగా. కంఫర్ట్‌గా ఉంటేనే మనం యోగా చేయగలం. అది కొంచెం ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటే మనకు డ్రెస్ మీదనే లోకం పోతుంటది. ఇంక ఆసనాల మీద దృష్టి ఉండదు. కాబట్టి మంచి డ్రెస్, యోగా డ్రెస్ ఏసుకొని బాగా యోగా అనేది సాధన చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు ఖచ్చితంగా 2, 3 రోజులకు ఒకసారి ఒక యోగా క్లాసు డైలీ గూడా పెడతాను. ఇంకా తొందరలో అంటే ఎగ్జామ్ అన్నీ అయిపోయి సర్టిఫికేట్ వచ్చాక మళ్ళీ డైలీ క్లాసెస్ ఉంటాయి రోజు. లైవ్ క్లాసెస్. తర్వాత ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్తూ ఉంటాము. డైట్ చెప్తుంటాము ముఖ్యంగా. ఏ హెల్త్‌కు, ఏ అన్‌హెల్త్‌కు ఏవి వాడితే ఎలా ఉంటే జీవితాన్ని సెట్ చేసుకొనేయొచ్చనేది చెప్తా ఉంటాను నేను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. యోగా మ్యాట్ గూడా మంచిగుండాలనమాట బాగా. లేకుంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. మంచి చాలా బాగా మందం ఉండే థిక్‌నెస్ ఉండేది తీసుకోవాలి. 6 ఎంఎం అట్లా తీసుకుంటే బావుంటుందనమాట. బోర్లా పడుకొని చేసే ఆసనాలనమాట ఇప్పుడు. ఓపెన్ హిప్, క్లోజ్ హిప్ ఆసనాలు అన్నీ అయిపోయినాయి. బేకాసనము, ధనురాసనము, తర్వాత గరుడాసనం, ఉత్కటాసనము, వీరభద్రాసనం 1, వీరభద్రాసనం 2, వీరభద్రాసనం 3, పార్శ్వకోణాసనము, త్రికోణాసనము, ఇంకా ఇప్పుడు శలభాసనము, మకరాసనము, మత్స్యక్రీడాసనము, అర్ధమత్స్యేంద్రాసనము, మరీచి ఆసనము, ఆకర్ణ ఆసనము, అర్ధచంద్రాసనము, ట్విస్టెడ్ అర్ధచంద్రాసనము, ఇట్లా ఇవన్నీ చేశాను. ఏవి దేనికో మ్యాచ్ తర్వాత చేద్దాము. పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అనేది మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఒక్కొక్కటి చెప్తూ చేసుకుంటూ వస్తాను. ఎట్లా చేయాలి ఏంటి అనేది ఒక్కొక్క ఆసనము ఒక 2, 3 ఆసనాలు ఒక వీడియో పెడతా వస్తాను. చాలా బాగా అర్థమవుతుంది మీకు కూడా ఇంత లెంత్ లేకుండా. నిద్రపోతున్నాను అనుకుంటున్నారా? రెస్ట్ ఆసనం అండి అది. మకరాసనం. రెస్ట్ పొజిషన్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్తీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే హెల్తీ లైఫ్ అనేది మీకు అలవాటు పడుతుంది. ఊరికే చూసి మాట్లాడేది అట్లాంటివన్నీ మనకి ఏంటి టైం పాస్ అవుతాయి గానీ, మనకు పెద్దగా యూజ్ ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఇట్లాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మంచి హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చనమాట. మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు. అంటే ఒక 1 మంత్ మన ఛానల్‌లో వచ్చేటివన్నీ మీరు ఫాలో అయిన తర్వాత ఖచ్చితంగా పక్కన వాళ్ళు అడుగుతారు. ఏమైంది అసలు? ఇంత సన్నగయ్యారు, ఇంత ఫేస్ బాగా గ్లో వచ్చింది. ఏం చేస్తున్నారు? డైట్ చేస్తున్నారా? మాకు చెప్తారా? ఎవరు చెప్పారు? ఇట్లాంటివన్నీ అడుగుతారనమాట. ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. డైట్ గానీ, యోగా గానీ, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకొని గానీ ఖచ్చితంగా మార్పనేది వస్తుందనమాట.
తర్వాత ఇది ధనురాసనం. వేళ్ళు పట్టుకొని ఒకటి ఉంటుంది, కాలు వేలు పట్టుకొని కిందికి లాగుతూ, తర్వాత మడమలు పట్టుకొని పైకి కాళ్ళు లేపుతూ, ముందర శరీరాన్ని లేపుతూ మరొక ఆసనము. ఇట్లా 3 రకాలు ఉంటుందన్నమాట ధనురాసనము. ధ్యాన శీర్షాసనం ఇది. మోకాలు పైకి లేపకుండా మోచేతులు ఉంచుతూ వేళ్ళను పట్టుకొని తల మోకాలకు తగిలించాలన్నమాట. ఇది మనకు 3 రకాలుగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆసనం కూడా మనకు నడుము బాగా సన్నగా చేస్తుందన్నమాట. యోగా అనేది అదేదో యుద్ధం చేసినట్టు చేయకూడదు అనమాట. మనం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా అన్నీ చేస్తున్నామో లేదో చూసుకొని చేయాల్సి ఉంటుంది. బరా సుడిగాలి, ఏదో సుడిగాలి వచ్చినట్లు, వరదలు వచ్చినట్టు, భూకంపాలు వచ్చినట్టు, టోర్నాడోలు వచ్చినట్టు చేయకూడదు అనమాట. ఒక క్రమ పద్ధతిలో చేయాలి ఈ యోగా. అప్పుడు మనకు బెనిఫిట్స్ బాగుంటాయి, లేదంటే వేరే సమస్యలు వస్తాయి అన్నమాట. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మీకు హెల్త్ డైట్ గురించి డౌట్లు ఉంటే అడగండి. బరువు తగ్గడానికి ఖచ్చితంగా నేను డైట్ అనేది చాలా రకాలు చెప్తాను. మీరు కామెంట్ బాక్స్లో అడిగారంటే నేను మీకు డైట్ అనేది చెప్తానన్నమాట. ఏ అనారోగ్యం ఉన్న వాళ్ళు ఏ డైట్ అనేది కూడా చెప్తాను నేను. మంతెన గారి ఆశ్రమంలో అన్నీ నేను నేర్చుకొని వచ్చానన్నమాట. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతూ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.
ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నుంచి చివరి వరకు మాట్లాడడం ఎందుకు, ఆసనాలు గమనిస్తారు కదా అని కాసేపు మాట్లాడలేదండి. సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, ధన్యవాదాలు అందరికీ. ఇంకా 4 నిమిషాలు ఉంది వీడియో, చూడండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.